రిజర్వేషన్లు వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఎంతో అభినందనీయమని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కేతేపల్లి శాలెం రాజు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం పట్ల వేమూరులో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు కృష్ణ మాదిగల చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాలెం రాజు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా కృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. నేడు సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పు మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూరిందని అన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందెల సురేష్, కూచిపూడి సుబ్బారావు, పచ్చిగల్ల అనిల్, దేవరాజు, గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నుంచి సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పును బట్టి ప్రతి ఒక్కరూ చాలా ఆనందోత్సాహంలో ఉన్నారు. కృష్ణమాదిగ గారు గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి ఈ విధంగా మనకి ప్రతిఫలం ఇచ్చింది. దీంట్లో ఏ ఒక్కరిది గెలుపు కాదు, ప్రతి ఒక్కరూ గెలిచినట్టే. రాజ్యాంగంలో ఉన్న వర్గీకరణని అనేక కులాలకి ఎప్పుడో 30-40 సంవత్సరాలు ఇస్తే మన ఎస్సీ వర్గీకరణ ఈరోజు జరగడం చాలా ఆనందదాయకం. దీంట్లో ఈ వర్గీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణకి సహకరించిన నాయకులకి, అధినాయకులకి, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మరీ ముఖ్యంగా కృష్ణమాదిగ అన్నకి మన ఎంఆర్పీఎస్ మాదిగ ఉపకులాలు, మాదిగలు ప్రతి ఒక్కరూ ఆయన్ని జీవితకాలం దేవుడిగా పూజిస్తారని నేను నమ్మి అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఈ వేమూరు కాన్స్టిట్యున్సీలో ఈ విధమైన కార్యక్రమం ఈ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా నేను చేయటం అనేది నేనేదో అదృష్టంగా భావిస్తున్నాను.